అమ్మ మాత్రం ఇక్కడ ఆపేసి ఒక్క నిమిషం ఆపు. రావాలి బాబు రావాలి, మా బైక్ ముందుకు వెళ్ళిపోతుంది, పక్క వీధిలోకి వెళ్ళిపోతుంది. రెండమ్మా రండి. ఆరెంజ్, ద్రాక్ష మొదలగు అన్ని రకాల ఐస్లు మరియు చాకోబార్ వెనిలా కప్పులు లభించును. రెండమ్మా రండి. రావాలి బాబు రావాలి, మీ వివాహ శుభ కార్యాలకు మరియు అన్ని ఫంక్షన్లకు రీసెంట్ తక్కువ అందుకు కాబట్టి మన పిల్లలు మన మీద తిరుగుబాటు చేస్తా ఉన్నారు. అందుకేసే గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంది, అయ్యో వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. గమనించండి, సమాజంలో ఇలా మన బిడ్డలు చెడిపోయి ఉన్నారు, మన బిడ్డలు పాడైపోతా ఉన్నారు. ప్రేమైన వల్ల ఒక కుటుంబాన్ని కట్టుకోవాల్సిన బిడ్డలు వారి కుటుంబాలను వారే నాశనం చేసుకుంటున్నారు. వారి బతుకులలో కారణం ఏమిటి అని చెప్పేసి అంటే వారికి నేర్పించవలసిన ఆ పద్ధతి మనం చిన్నప్పుడు నేర్పించడం లేదు, వారికి బోధించవలసిన వారికి మనం బోధించడం లేదు. వారికి చేస్తా ఉంది చిన్నప్పుడే వారికి మనం సరైన క్రమశిక్షణ నేర్పించకపోతే పెద్దయిన తర్వాత దయచేసి గమనించండి. ఉదాహరణకు చిన్న బాబో పాపో ఉన్నప్పుడు ఎవరైనా పెద్దలు కూర్చున్నప్పుడు సైడ్ మీద కూర్చోవాలని వారు ముందుకు వస్తారన్నమాట. నేను కూడా కూర్చోవాలా అని చెప్పేసి అక్కడ పెద్దలు ఒక ఎంపీటీసీ గారు, ఒక ప్రెసిడెంట్ గారు, లేకపోతే ఒక సంఘానికి పెద్ద ఒక సేవకుడు, లేకపోతే మన ఇంటికి వచ్చిన చుట్టాలు బంధువులు ఉంటారు. వారు సైడ్లో కూర్చుంటే మన పిల్లలు కూడా వారితో సమానంగా ఏం చేస్తారంటే ఆ సైడ్లో కూర్చోవడానికి ఇష్టపడతారన్నమాట. అంటే వారి మనసు అటువంటిది, సున్నితమైన మనసు. నేను కూడా అలాగే కూర్చోవాలని చెప్పేసి ఆశిస్తాను. అయితే ప్రేమైన వల్ల వారికి మనము చెప్పాలా, ఏం చెప్పాలా, కింద కూర్చో అని చెప్పేసి. అయితే కింద కూర్చోమని చెప్పటం వలన వారికి ఒక ఆలోచన వస్తుంది, అయితే నేను అక్కడ వారితో సమానంగా పెద్దలతో సమానంగా కూర్చోవడానికి వీలు లేదు అన్న మనసు వస్తుంది. ప్రేమైన వాళ్ళ మనసు వచ్చిన తర్వాత వారు భవిష్యత్తులో పెద్దలను గౌరవించటం నేర్చుకుంటారు. అదే మనము ప్రేమైన వాళ్ళ ఆ పెద్దలతో సమానంగా కూర్చోమని చెప్పేసి ఒక కుర్చీ వారికి ఇచ్చినప్పుడు వారు కూడా దానికి సమానంగా కూర్చుంటే పెద్ద అయిన తర్వాత ఆ పెద్దలకు మించిపోయి వారు కూర్చోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరో ఒక పెద్ద మనిషి వస్తే కాలు మీద కాలు పెట్టుకున్న పిల్లలు ప్రేమైన వాళ్ళు వారికి ఇవ్వవలసిన సైర్లో వీరు కూర్చొని నేనే మొనగైనట్టుగా ప్రవర్తిస్తారు. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. మనం నేర్పించే విధానంలో ఉంటది, మనం నేర్పించే పద్ధతిలో ఉంటది మన పిల్లల యొక్క భవిష్యత్తు మన మీదనే ఆధారపడి ఉంటది. నీవు త్రాగుబోతు అయితే నీ పిల్లలు త్రాగుబోతులు అవుతారు, నీవు తిండిబోతు అయితే నీ పిల్లలు తిండిబోతులు అవుతారు, నీవు తిరుగుబోతు అయితే నీ పిల్లలు తిరుగుబోతులు అవుతారు. అయితే ప్రియమైన వాళ్ళరా, నీ పిల్లలు మంచివారుగా బ్రతకాల, సంఘములో సమాజంలో వారు మంచివారుగా బ్రతకాలి అని చెప్పేసి అనుకుంటే వారికి సరైన పద్ధతి మనం నేర్పించవలసిన అవసరత ఎంతైనా ఉంది అని చెప్పి కూడా
ఈ శుభ సందర్భంగా తెలియజేస్తాను. అదే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం కూడా చదవండి. 13వ అధ్యాయము 22వ వచనం. మన పిల్లలను మనం ఎలా పెంచాలో వాక్యం ఇలా తెలియజేస్తా ఉంది. ఆ మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చెయ్యను. ఏంటండి? పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఏమవుతుందంట? ఆ చివరి మాట ఏంటండి? నాకు వినిపించలేదు. ఉంచబడును. కాబట్టి మంచి తండ్రి అంట ఏం ఆలోచిస్తాడంటే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. మంచి తండ్రి ప్రేమైన వాళ్ళరా పిల్లల భవిష్యత్తును గురించి ఆలోచన చేస్తారు. వారిని ఏం చేయాలా? పిల్లల్ని ప్రేమైన వాళ్ళ చిన్నప్పుడే పాలు తాగుతా ఉన్నప్పుడే ఆ అంగన్వాడి బడికి పంపించడానికి అలవాటు చేస్తారు. లేకపోతే పాలు మానేసి 5 సంవత్సరాల వయసు వచ్చాక ఆ స్కూలుకు పంపించటం అలవాటు చేస్తాడు. లేదు, పిల్లలు ఇప్పుడు పుట్టారు కాబట్టి మంచి తండ్రి అయితే వచ్చిన 100 రూపాయలలో ప్రేమైన వల్ల ఒక 10 రూపాయలు పిల్లల కొరకు దాచాలని చెప్పేసి ఎక్కడో దాచి పెడతాడు. ఏ పోస్ట్ ఆఫీసు ఆ బ్యాంకులోనో దాచి పెడతాడు. మంచి తండ్రి అయితే ప్రేమైన వల్ల ఏం చేస్తాడంటే పిల్లల కొరకు ఒక మొక్కను నాటుతాడు. లేకపోతే ప్రేమైన వల్ల ఒక కొండపూడు నరుగుతాడు. లేదా ఒక కాఫీ మొక్క వేస్తాడు, ఒక మిరియాల మొక్క వేస్తాడు. మంచి తండ్రి అయితే. అదే మంచి తండ్రి కాకపోతే ప్రేమైన వల్ల ఆ పిల్లల గురించిన ఆలోచన ఏ మాత్రం వారికి ఉండదు. వారే పెంచుకుంటారులే, వారే పెరుగుతారులే అని చెప్పేసి ఆ విధమైన నిర్లక్ష్యం చేస్తారు. కాబట్టి మంచి తండ్రి అంట వారి పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తారంట. దయచేసి గమనించండి. ఒక ముసలి ఆయన, ఒక 70 సంవత్సరాలు వయస్సు కలిగిన ఆయన అంట ప్రేమైన వాళ్ళ ఒక రోజున ఆ చేల్లోకి వెళ్ళి ఒక కాఫీ మొక్క ఉడుస్తూ ఉన్నాడంట. ఒక ఆయన రోడ్లో పోతూ ఉన్నవాడు, ఆ దారిలో పోతా ఉన్నవాడు ఏం చేశాడు అని చెప్పేసి అంటే ప్రేమైన వాళ్ళరా, ఒరే నీకు పిచ్చి పట్టిందరా? పిచ్చి పట్టిందా? రేపో మాపో సావవలసి ఉన్నది నీవు ఎందుకు నువ్వు ఉడుస్తున్నావు అని చెప్పేసి అన్నాడంట. అయితే ప్రేమైన వాళ్ళరా ఆ తాతయ్య ఏమంటున్నాడంటే ఇది నా కోసము కాదు, నా మనుమల కోసం, నా మనుమరాళ్ళ కోసం అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మంచి తండ్రి అంట వారి పిల్లలను ఏం చేస్తాడటండి? ఆస్తికర్తలుగా చేస్తాడు. వారింటిలో ప్రేమైన వాళ్ళరా గింజ ఉంటది, వారింటిలో డబ్బు ఉంటది, వారింటిలో ఆస్తి ఉంటది, వారింటిలో సంపదన ఉంటది. మంచి తండ్రి ఒక కుటుంబంలో. కాబట్టి ఒక తాగుబోతు తండ్రి అనుకో ప్రేమైన వాళ్ళరా దయచేసి గమనించండి. వారికి సరైన చదువు ఉండదు, మంచి బట్టలు ఉండదు, మంచి ఇల్లు ఉండదు. ప్రేమైన వాళ్ళరా ఇంకా ఏ చెట్టు ఉండదు, ఏ మొక్క ఉండదు, ఏ చేను ఉండదు, ఏ పొలం ఉండదు. ఉన్నదంతా కూడా ఊడిపోతుంది అన్నమాట. అందుకాబట్టే దేవుని వాక్యంలో ఇలా ఉంది. వార్తల్లో చూస్తాం, టీవీ ఛానల్లో మనం చూస్తాం, అంతేకాకుండా యూట్యూబుల్లో చూస్తూ ఉన్నాం. చాలా మంది తల్లులు పిల్లలను కనేసి పెంట కుప్పల్లో పారేస్తా ఉన్నారు. ప్రేమైన వల్ల చాలా మంది తండ్రులు పిల్లలను కనేసి మురుగు కాలువల్లో పారేస్తా ఉన్నారు. దయచేసి గమనించండి. చాలా మంది తండ్రులు ఏం చేస్తా ఉన్నారు వారి పిల్లలను అని చెప్పేసి అంటే దయచేసి గమనించండి. కనీసం ఎక్కడెక్కడో కవర్లతో చుట్టేసి తుప్పల్లో పారేస్తా ఉన్నారన్నమాట. అలాంటి తల్లిదండ్రులు కూడా సమాజంలో లేకపోవటం లేదు. కాబట్టి నీవు కనుక్కున్న నీ బిడ్డలను
ప్రేమైన వల్ల నీవే ఉద్దేశంతో చూస్తా ఉన్నావో అది అర్థం చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది అని చెప్పేసి కూడా ఈ సమయంలో తెలియచేయటం జరుగుతూ ఉంది. చూడండి, ఒక్కసారి దేవుని వాక్యంలో తెలియచేస్తా ఉంది. ప్రేమైన వల్ల ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదవాలండి. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. దేవుని స్తోత్రం. ప్రేమైన వల్ల తండ్రులను ప్రభువారు ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. తండ్రులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, తల్లులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెప్పంటే, తండ్రులారా లేదా తల్లులారా మీ పిల్లలకు ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలోను పెంచుడి. ప్రభు యొక్క శిక్ష, ప్రభు యొక్క బోధ. ప్రేమైన వర్లరా, తండ్రి శిక్షించిన కుమారుడంట ఏమవుతాడండి? జ్ఞానము గలవాడు అవుతాడంట. తల్లి శిక్షించిన కుమార్తె జ్ఞానము గల కుమార్తె అవుతుందంట. ప్రేమైన వల్ల వారికి శిక్షించకపోతే వారు తిరుగుబాటు చేసే కుమార్తెలు అవుతారు, తిరుగుబాటు చేసే కుమారులు అవుతారు. కాబట్టి ప్రభు యొక్క శిక్షలో వారిని పెంచాలా, ప్రభు యొక్క బోధలో వారిని పెంచాలా. వారికి కోపం రేపకూడదంట, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకూడదు. ప్రేమైన వారు చాలా మంది వారి నోటికి ఏదో వస్తే అదే మాట్లాడుతూ ఉంటారు. అయితే నోటికి వచ్చినట్లుగా మాట్లాడకూడదు అన్నమాట. చాలా రకాలుగా పంది, కుక్క, గాడిద ఇలా రకరకాలుగా అలాంటి మాటలు మాట్లాడడానికి లేదండి. తల్లిగా నీవు ప్రేమతో మాట్లాడాల, తండ్రిగా నీవు ప్రేమతో వారితో మాట్లాడాల. వారికి ప్రభు యొక్క శిక్షలో ప్రభు యొక్క బోధలో వారిని పెంచాలని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రేమైన వలన కోపం వలన వారు ఇంకా ఏమవుతారంటే వారు తిరుగుబాటు చేసేవారుగా తయారవుతారు, ఎదిరించేవారుగా తయారవుతారు. అయితే ప్రేమైన దేవుని పిల్లరా, బైబిల్ యొక్క పద్ధతిలో వారిని పెంచాలా. నీకోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో ప్రవహించుమయ చీకటిలో కరు చీకటిలో అతి సుందరమైనను నడుపుమయ దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీకోసమే నన్ను బ్రతకమని. ఇక్కడ సేవకులకి బోధకులకి నా హృదయపూర్వక వందనాలండి దేవుని పేరట. మరి ఇక్కడ వచ్చిన చుట్టాలు బంధువులు అందరూ తినేసి వెళ్ళాలని కోరుతున్నాం. దయచేసి కంగారు పడవద్దు. వర్షము దేవుని కృప ఆగు అంటే అదంతా దేవుని చిత్తమై ఉన్నది. అందరు తినేసి వెళ్ళాలి, కంగారు పడవద్దు అని దేవుని పేరిట కోరుతున్నాం. ఉండ వందన సమర్పణ చేస్తున్న లింగరావు గారి దేవుని పేరిట వందనాలు చెల్లిస్తే యుగ సమయం. పరిశుద్ధుడమైన మా ప్రియుడా, అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడా, మీ తట్టు మా కనులెత్తుచున్నాము ప్రభు. ఇదిగో రాజకుమారుని అలాగే తన భార్య శాంతిని నీ బలమైన హస్తాలకు అప్పగిస్తున్నాం. ఇద్దరు కుమార్తెలను మీరు ఇచ్చారు తండ్రి, వారిని బట్టి మీకు స్తుతి స్తోత్రాలు దేవా. నాయన చక్కటి ఒక సందేశాన్ని
వాక్యం దూరంగా అందించడం జరిగింది. ఈ కార్యము నిశ్చితమలో జరిగింది. మీ పరిశుద్ధాత్మ చేత మీరు నడిపించగలిగిన దేవుడు అని నమ్మి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ రోజు ఏలీ కుమారులు నాయన తల్లిదండ్రికి అవమానం తీసుకురావడం జరిగింది. అలాగే అన్న ఎల్కన్న కుమారుడు సమూయేలును చక్కగా నీ సన్నిధిలో పెంచారు అని చెప్పేసి వాక్యం చెప్పడం జరిగింది. నాయన సకటి యొక్క సమయంలో అక్షిత అలాగే సుస్మిత అని చెప్పి ఇద్దరి యొక్క కుమార్తెలను పేరు పెట్టడం జరిగింది. నాయన బిడ్డలను ఒకసారి మీరు దీవించండి, ఆశీర్వదించాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఆ రోజున యెహోవా దయ వలన ఒక నరుని సంపాదించుకున్నాను అని చెప్పి ఆదాము అవన్నీ సన్నిధిలో స్తుతులు చెల్లించారు దేవా. అలాగనే అబ్రహాము తన కుమారుని ఇస్సాకు పాలు విడిచిన దినాన్న గొప్ప విందు చేసేను అని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగనే ఈ రోజున నాయన లింగారావు అలాగే తన భార్య సిన్నమి, తన కుమారుడు, తన నాయన కోడలు వారు నిన్ను ప్రేమించి నీ కార్యము చేయాలని, బిడ్డలకి నీ కార్యము ద్వారా చేయాలని ఆశించారు. వారి ఆశను ప్రయాసము కాకుండాట్లు క్షేమముగా మీరు జరిగించినందుకై మీకు స్తోత్రము ప్రభువా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచగలిగిన దేవుడు అని మనం ప్రార్థిస్తున్నాం. ప్రయాసముతో నీ బిడ్డలు 10 గంటలు లేదా 11 నుంచి 12 గంటల వరకు ఓపికతో కూర్చున్నారు. కూర్చుని విన్న ఒక వాక్యాన్ని వృధా కాకుండా వారు ఒక సన్నిధిలో వర్ధిల్లులాగున అనేకులని ఆత్మచేత నడిపింపబడులాగున మీ సాయము సన్నిధి మీ దినదీవెన ఆశీర్వాదం దయచేయాలని కోరి ప్రార్థిస్తున్నాం. అచ్చి చిచ్చి బోగ తిన్నా డాడీ బట్టలు రాయించాను. ఏం సార్ బట్టలు రాయించాను రాయించండి చెప్తాను దాదా అన్ని సెకండ్ ఇచ్చేది కనిపించేలా కవరప్ బర్రె ఏమన్నా కాసింది. ఇప్పుడు బాగున్నావు కదా జోరా ఏడు సంగతి మరి. అలాగే మీరు చెప్పాలి. ఏ శిష్యులు అన్నారు పండు వెళ్ళాలి. మరి బిర్యానీ అక్కడ ఉంది. అక్కడే బాగున్నా. असले बाणा असले दादा बाणा हजाते मंगे निंगे रे जानती ने मर्दस का जी बाणा हजाते बाणा भाला ये ना तेरे नहीं मंजर का था YouTube तेर का खोड़ दस सर
ये कह लग जा